నా పేరు ఆర్తి. ఈ కథ నా కూతురు నేహ మరియు ఆమె జీవితానికి సంబంధించినది. నేను ఒక చిన్న పట్టణంలో నివసిస్తూ ఉన్నాను. అయితే నా మొదటి పెళ్లి జరిగిన కొన్నాళ్లకు నేను వితంతువునే అయ్యాను. ఇక ఆ తర్వాత నా తల్లిదండ్రులు అప్పటికే పెళ్ళయి భార్య చనిపోయిన ఒక వ్యక్తితో నాకు మళ్ళీ పెళ్లి చేశారు. ఇక ఆ వ్యక్తికి అప్పటికే ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇప్పుడు నా కొడుకు మరియు స్నేహ అంటే నా కూతురు ఒకే గదిలో పడుకునేవారు. కానీ నేను ఉదయం నిద్రలేచి చూసే సమయానికి నా కూతురు ప్రతిరోజు కూడా తన బెడ్షీట్ని మారుస్తూ ఉండేది. అలాగే తన పాత బెడ్షీట్ను శుభ్రంగా ఉతికి ఆరేస్తూ ఉండేది. ఇక చాలాసార్లు నా కూతురు స్పృహ తప్పి కూడా పడిపోయింది. అంతేకాకుండా ఆమె రోజురోజుకి బలహీన పడుతూ ఉంది. అయితే ఒకరోజు నేను నా నా కూతురు గదిలోకి వెళ్ళి చూసినప్పుడు గదిలోని పరిసరాలను చూసి నాకు చాలా అనుమానంగా అనిపించింది. ఇక అక్కడ పరిస్థితి చూసి దేవుడా, ఇటువంటి సన్నివేశాన్ని ఏ తల్లి కూడా తన కళ్ళతో చూడకూడదు అనిపించింది. ఎందుకంటే అక్కడ నా కూతురు మరియు కొడుకు, నా పేరు ఆర్తి, నేను పెళ్లి చేసుకున్న 2 ఏళ్లకే వితంతువుని అయ్యాను. అయితే ఆ సమయంలో నా వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. ఎందుకంటే నాకు 16 సంవత్సరం పెళ్లి చేశారు. ఇక అమ్మా నాన్నలకు నేను ఒక్కగానొక్క కూతురిని. కానీ నాకు అనిపించేదంటే వాళ్ళు ఎప్పుడూ కూడా నన్ను భారంగా అనుకుంటూ ఉండేవారు. కొన్నిసార్లు అయితే నేను వాళ్ళ సొంత కూతురునేనా అని నాకు అనిపిస్తూ ఉండేది. ఎందుకంటే నేను పుట్టిన తర్వాత మా అమ్మ ముఖంలో ఎటువంటి సంతోషాన్ని నేను చూడలేదు. దీనికి కారణం మా నాన్న తనకు కొడుకు పుట్టాలని ఆశపడ్డారట. అందుకే ఆయన నేను పుట్టిన తర్వాత కూడా నన్ను ఎప్పుడూ కూడా తన కూతురుగా అంగీకరించారు. ప్రేమగానే చూసుకోలేదు. ఎప్పుడూ నాకు చాలా దూరంగా ఉండేవారు. ఒక కన్నతండ్రి ఇచ్చే ప్రేమను, భరోసాను ఎప్పుడూ కూడా నాకు ఇవ్వలేదు. మనస్ఫూర్తిగా ఏ రోజు కూడా ఆయన నాతో మాట్లాడలేదు. నేను ఆయనకి అన్నబిడ్డనా కాదా అని అనుమానం వచ్చేది అన్నట్లుగా భావిస్తున్నట్లుగా అనిపించేది నాకు. ఇక వారి కుటుంబంలో కొన్ని కట్టుబాట్ల కారణంగా నా తండ్రి మళ్ళీ 2వ పెళ్లి కూడా చేసుకొని ఆయనకి ఇష్టమైన కొడుకును కూడా మళ్ళీ కనలేకపోయారు. అందుకే ఆయన నన్ను ఎప్పుడూ చాలా ద్వేషిస్తూ ఉండేవారు. ఎప్పుడూ నా మీద విపరీతంగా కోపం చూపిస్తూ ఉండేవారు. అందుకే నాకు చాలా తొందరగా చిన్న వయసులోనే పెళ్లి చేసేశారు. ఇక నా మొదటి భర్త ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉండేవారు. మాకు 3 ఏళ్ల కూతురు కూడా ఉంది. అయితే ఒకరోజు స్కూల్ నుండి తిరిగి వస్తూ ఉండగా ఆయన ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. నా భర్త కూడా నన్ను ఇంత త్వరగా వదిలేసి వెళ్ళిపోతారనుకోలేదు. నిజంగా ఆ రోజు నాకు జీవితంలో ఒక తుఫాను కంటే తక్కువేమీ కాదనే చెప్పుకోవాలి. ఇక నా భర్త చనిపోయిన తర్వాత నేను ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను. కొన్ని రోజుల తర్వాత నా అత్తమామలకు కూడా నేను బరువయ్యాను. తల్లిదండ్రుల ఇంటికి పంపేశారు. బహుశా నేను కూడా వారికి భారమయ్యానేమో. వాళ్లకు కూడా నేనంటే ఇష్టం లేదు. వాళ్ళ దృష్టిలో నేను వాళ్ళ కొడుకుని చంపిన ఒక చెడు శకునంలాగా మాత్రమే నన్ను భావిస్తూ ఉన్నారు. ఇక నాకు కూడా వేరే గత్యంతరం లేక నా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేశాను. నా కూతురిని తీసుకొని వచ్చేశాను. ఇక నా తల్లిదండ్రులు నేను కూడా వెళ్ళడంతో నన్ను చాలా భారంగా చూస్తూ ఉన్నారు. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపాను. అవమానాలను తట్టుకుంటూ నా కూతురిని హత్తుకొని ఎన్నోసార్లు ఏడ్చాను. ఇక కొన్ని రోజుల తర్వాత నా తల్లిదండ్రులు మళ్ళీ నాకు 2వ పెళ్లి చేశారు. అయితే నా 2వ భర్తకు అప్పటికే పెళ్ళయి తన భార్య చనిపోయింది. ఇక ఆయనకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. నా కూతురు కంటే 1 సంవత్సరం చిన్నవాడు. ఆ అబ్బాయి పేరు అభిషేక్. నా కూతురు పేరు స్నేహ. ఇక మా పెళ్లి తర్వాత మేము నలుగురం కూడా కలిసి జీవించడం మొదలుపెట్టాం. ఆ విధంగా కాలం గడిచింది.
గడిచిపోతూ ఉంది. చూస్తూ ఉండగానే స్నేహకి 16 ఏళ్ళు వచ్చాయి. అభిషేక్‌కి 15 ఏళ్ళు వచ్చాయి. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకే అభిషేక్ తండ్రి కూడా చనిపోయాడు. అంటే నా రెండో భర్త కూడా ఈ ప్రపంచాన్ని విడిచి మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. మరణాంతరం మాత్రం మా ఇంట్లోనే ఆనందమంతా కూడా మాయమైపోయినట్లుగా నాకు అనిపించింది. అయితే నా భర్తకు సొంత ఇల్లు ఉంది. అందుకే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఉండడానికి మాత్రం ఎటువంటి ఆందోళన లేదు. ఇక మా ఇంట్లోని ఒక చిన్న కిరాణా దుకాణం కూడా ఉండేది. అయితే ఒకరోజు మేమంతా నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా ఒక పెద్ద శబ్దం అనేది వినిపించింది. ఆ సమయంలో నాకు చాలా భయం వేసింది. నేను ఏమిటా అని అభిషేక్ రూమ్ నుంచి రావటం గమనించాను. వెంటనే పరిగెత్తుకుంటూ అతని గదిలోకి వెళ్ళాను. ఇక అక్కడ చూసి నేను నిజంగా షాక్కి గురయ్యాను. ఎందుకంటే అభిషేక్ గది పైకప్పు అనేది పూర్తిగా కూలిపోయింది. అయితే దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న కప్పును తొలగించి చూడగా అక్కడ అభిషేక్ కనబడలేదు. అయితే అప్పుడే అభిషేక్ బాత్రూమ్కి బయటికి వెళ్ళాడు. ఈ కారణంగా అభిషేక్కి ఎటువంటి ప్రమాదము జరగలేదు కాబట్టి సరిపోయింది. పొరపాటున ఏదైనా జరిగి ఉంటే పరలోకంలో ఉన్న నా భర్తకు నేనేం సమాధానం చెప్పుకోవాలి? కుమిలిపోయింది. అయితే కూలిపోయిన పైకప్పును సరిచేయడానికి ఇప్పుడు మా దగ్గర తగినంత డబ్బు కూడా లేదు. అందుకే మేము మా దగ్గర డబ్బు ఉన్నప్పుడే సరిచేపించుకుందామని వదిలేశాము. ఎందుకంటే అప్పుడే ఆ గది అస్తవ్యస్తంగా మారిపోయింది. ఆ గదిపై కప్పు మొత్తం కూడా ఊడిపోయింది. అందుకే ఆ గదిని మేము యథాతథంగా అలాగే వదిలేశాం. ఇక ఆ తర్వాత నేను నా మంచాన్ని గదిలోనే వేసుకొని దాన్ని పిల్లల దగ్గరని కూడా రెండో గదిలో పడుకోమని చెప్పేదాన్ని. ఎందుకంటే బయట చాలా చలిగా ఉండేది. అసలు చలికాలం కావడంతో బయట ఎవరూ కూడా పడుకోలేని పరిస్థితి. ఇక ఆ గదిలో ఒక మంచం పక్కనే ఒక చిన్న టేబుల్ మాత్రమే సరిపోయే అంత ప్లేస్ మాత్రమే ఉండేది. ఇద్దరైనా సరే ఆ గదిలో చాలా కష్టంగా పడుకోవలసిన పరిస్థితి. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నా కొడుకు కూతురు ఇద్దరూ కూడా ఒకే గదిలో పడుకుంటున్నారు. అదంతా చూసిన నేను నిస్సహాయురాలిని, ఒంటరి మహిళను. నేనేం చేయగలను? ఎందుకంటే మరొక గదిలో మా దుకాణం ఉండేది. మా ఇంటిలో కేవలం 3 గదులు మాత్రమే ఉన్నాయి. ఇక మేము ముగ్గురమే కాబట్టి 3 గదులు ఇన్ని రోజులు బాగానే సరిపోయాయి. ఇక మేము ముగ్గురమే కాబట్టి 3 గదులు ఇన్ని రోజులు బాగానే సరిపెట్టుకున్నాము. కానీ ఎప్పుడైతే మేము ఇంట్లో దుకాణం మొదలుపెట్టామో అప్పటి నుండి ఒక గది దుకాణానికి అవసరమైంది. ఇప్పుడేమో రెండవ గది కూలిపోయింది. అందుకే ఉన్న ఒక గదిలోనే నా కూతురు మరియు కొడుకు సర్దుకుంటున్నారు. ఇక నేనేమో వంటగదిలోనే పడుకుంటున్నాను. మరి నేనేం చేయగలను? ఏదో విధంగా మా బతుకు జీవనం సాగాలి కాబట్టి షాక్ కోసం ఒక గదిని కేటాయించాల్సి వచ్చింది. ఒకరోజు నా కొడుకు మరియు కూతురు గదిలో పడుకొని ఉన్నారు. ఇక ఆ రోజు ఉదయాన్నే ఎటువంటి సంఘటన జరిగింది అంటే అక్కడ జరిగింది చూసి నేను నిజంగా షాక్ అయ్యాను. ఆ రోజు అభిషేక్ పొద్దున్నే నిద్రలేచాడు. ఆ తర్వాత టిఫిన్ తినడానికి కూడా కూర్చున్నాడు. అయితే స్నేహ మాత్రం ఆ రోజు ఇంకా నిద్రపోతూనే ఉంది. ఎందుకంటే ఆమె ఆ విధంగా లేటుగా ఎప్పుడూ కూడా నిద్రపోతూ ప్రతిరోజు కూడా ఉదయాన్నే నిద్రలేచేది. అందుకే నేను కొద్దిసేపటి తర్వాత స్నేహని నిద్రలేపి పిలుస్తూ ఉన్నాను. కానీ ఆమె ఎంతసేపటికి కూడా నిద్ర లేవడం లేదు. కాసేపటికి నేనే తన గదికి వెళ్ళి చూశాను. ఇక నాకు అప్పుడే తను అపస్మారక స్థితిలో ఉందని అర్థమయ్యింది. ఇక నాకు చాలా భయం వేసింది. అసలు తనకేమైంది? వెంటనే దగ్గరలో ఆర్ఎంపీ డాక్టర్ని పిలవమని అభిషేక్కు చెప్పాను. ఇక ఆ తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ ఇంటికి వచ్చారు. ఆమె అపస్మారక స్థితిలో ఉందని డాక్టర్ చెప్పారు. అంతేకాకుండా అమ్మాయి చాలా బలహీనంగా ఉందని, అలాగే ఆమె రక్తహీనతతో బాధపడుతూ ఉందని కూడా చెప్పారు. కాబట్టి బరువైన పనులు ఏమీ చేయించకండి, ఎక్కువగా రెస్ట్ తీసుకోమని చెప్పండి
ఆమెకు పండ్లు, మంచి పౌష్టిక ఆహారాన్ని ఇవ్వమని చెప్పాడు. ఈ విధంగా చూసుకుంటే ఆమె త్వరలోనే కోలుకుంటుంది, అంతా బాగా ఉంటుందని ఆయన చెప్పి వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత కొంతసేపటికి తను స్పృహలోకి వచ్చాక నేను ఆమె దగ్గరికి వెళ్ళాను. నీకు ఏమైంది అని అడిగాను. ఇక వెంటనే తను నిద్రలేచి నాకు చాలా మైకం వచ్చి స్పృహ తప్పి పడిపోయానని చెప్పింది. ఇక నేను వెంటనే నా కూతురికి సరే నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పాను. నీ కోసం నేను టిఫిన్ రెడీ చేసి తీసుకొని వస్తానని అన్నాను. ఇక నేను ఎప్పుడైతే టిఫిన్ తీసుకొని స్నేహ గదిలోకి వెళ్ళి చూశానో అక్కడ స్నేహ కనిపించలేదు. ఆమె గదిలో లేదు. అలాగే మంచం మీద ఉన్న బెడ్షీట్ కూడా లేదు. ఇక నేను ఎప్పుడైతే బయటకు వెళ్ళి చూశానో ఆమె బెడ్షీట్ను ఉతుకుతూ ఉంది. నేను వెంటనే ఆరోగ్యం బాగోలేదు కదా, నువ్వు ఇప్పుడు ఎందుకు ఈ పనులు చేస్తున్నావు అని అడిగాను. డాక్టర్ నిన్ను విశ్రాంతి తీసుకోమని చెబితే నువ్వు ఇటువంటి పనులు చేస్తున్నావా అని నేను ఆమెపై పెద్దగా అరిచాను. వెంటనే గదిలోకి వెళ్ళమని చెప్పాను. ఇక తను అమ్మ ముందు నన్ను ఈ బెడ్షీట్ని ఉతకనివ్వు, ఎందుకంటే మా ఇంట్లో మంచం మీద వేసుకునేది ఈ ఒక్క బెడ్షీట్ మాత్రమే ఉంది. ఇక నేను వెంటనే నువ్వు ఇప్పుడు ఈ బెడ్షీట్ను ఎందుకు ఉతుకుతున్నావు, ఈ దుప్పటి మురికిగా లేదు కదా అన్నాను. దాన్ని ఉతికే పని ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నావు, నువ్వు వెంటనే ఆ బెడ్షీట్ను అక్కడ వదిలేసేయి. నీకు అంతగా దాన్ని శుభ్రం చేయాలి అనిపిస్తే నేను దాన్ని ఉతికి పెడతాను అన్నాను. కానీ ఆమె నా మాట అస్సలు వినలేదు. నా మాటలు పట్టించుకోకుండా ఆ బెడ్షీట్ను ఉతికి ఆరవేసింది. నా మాట వినిపించుకోలేదు. ఆ తర్వాత నేను ఇచ్చిన టిఫిన్ తిని ఇక కాసేపు నిద్రపోయింది. ఇక అభిషేక్ ఏమో పనికి వెళ్ళాడు. ఎందుకంటే నేను అతన్ని హై స్కూల్ వరకు మాత్రమే చదివించగలిగాను. ఆ తర్వాత నా వల్ల కాలేదు. అప్పటికే నా భర్త చనిపోవడంతో మా జీవనం కోసం అభిషేక్ కూడా ఒక బట్టల దుకాణంలో పనికి కుదిరాడు. నా పెంపుడు కొడుకైనా సరే అభిషేక్ నిజంగా చాలా మంచి కుర్రాడు. కష్టపడి పనిచేస్తూ ఉండేవాడు. ఇక ఇంట్లో ఉన్న షాపును నేనొక్కదాన్నే చూసుకుంటూ ఉండేదాన్ని. అయినా కూడా మా దుకాణానికి ఎక్కువ మంది వచ్చేవారు కాదు. పిల్లలు మాత్రమే ఎక్కువ మా షాప్కి వస్తూ ఉండేవారు. ఏదో రకంగా అలా మా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఇక ఒకరోజు అభిషేక్ నాతో ఏమని చెప్పాడు అంటే, ఈరోజు నేను భోజనం చేసే వస్తానని అన్నాడు. అయితే అప్పటికే అతను చాలా ఆలస్యంగా వచ్చాడు. ఇక అప్పటికే స్నేహ తన గదిలో నిద్రపోతూ ఉంది. నా భర్త అభిషేక్ కూడా వెంటనే గదిలోకి వెళ్ళి నిద్రపోయాడు. ఇక నేను కూడా నా మంచాన్ని వంటగదిలో వేసుకొని నిద్రపోవడానికి వెళ్ళాను. అయితే స్థలం మారడం వల్ల నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. నాకు నా భర్త జ్ఞాపకాలే గుర్తుకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే నా రెండో భర్త నిజంగా చాలా మంచివాడు, మంచి వ్యక్తిత్వం గలవాడు. ఆయన నన్ను ఎంతో ప్రేమగా అభిమానంగా చూసుకుంటూ ఉండేవారు. ఎప్పుడూ కూడా నా మొదటి పెళ్ళి గురించి కానీ నా కూతురు గురించి కానీ అవమానకరంగా మాట్లాడేవారే కాదు. నా కూతురిని తన సొంత కూతురిలా భావిస్తూ ఉండేవారు. అందుకే నేను కూడా అభిషేక్ని ఎప్పుడూ నా సవతి కొడుకులాగా చూడలేదు. అభిషేక్ కూడా నన్ను తన సొంత తల్లి ప్రేమలాగే చూసుకున్నాడు, ప్రేమించేవాడు. నేను చెప్పిన ప్రతి మాట కూడా వినేవాడు. ఇక మా ఇంట్లో ఇప్పుడు ఉన్న ఒక్క మగతోడు కూడా అభిషేకే. తనకు తోచిన పని తను చేస్తూ ఉన్నాడు. మా కుటుంబం కోసం కష్టపడుతూ చేస్తూనే ఉండేవాడు. నేను అభిషేక్ని ప్రైవేటుగా చదవమని కూడా చెబుతూ ఉన్నాను. ఎందుకంటే మంచి డిగ్రీ వస్తే ఇంకా మంచి ఉద్యోగం వస్తుంది కదా. అతను కూడా సరే అమ్మా, తప్పకుండా త్వరలోనే మళ్ళీ చదువుకుంటానని కూడా చెప్పాడు. అయితే ఆ మరుసటి రోజు ఉదయాన్నే జరిగిన సంఘటన మళ్ళీ షాక్ అయ్యాను. ఎందుకంటే ఆ మరుసటి ఉదయాన్నే స్నేహ మళ్ళీ అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఇక ఈసారి ఆమె ముఖం చూస్తే ఆమె ముఖంలో ఒక రక్తపు బొట్టు కూడా లేనట్లుగా అనిపిస్తూ ఉంది. ఆమె ముఖం పూర్తిగా పసుపు రంగులోకి మారిపోయింది. వెంటనే నేను డాక్టర్ని పిలిచాను. ఇక వెంటనే డాక్టర్ వచ్చి చెకప్ చేసి నేను
ముందే చెప్పాను కదా మీకు పౌష్టిక ఆహారం పెట్టమని, అసలు ఆమెకు ఏం పెట్టారు అని అడిగారు. నేను మొత్తం విషయాన్ని కూడా ఆయనకి చెప్పాను. నేనేం చెప్పాను అంటే, నేను ఆమెకు పప్పు, కూరలు, కూరగాయలు అన్నీ పెట్టాను అని. నేను మొత్తం విషయాన్ని కూడా ఆయనకి చెప్పాను. రోజంతా ఏ పని కూడా చేయలేదని చెప్పాను. ఇక వెంటనే డాక్టర్ మరి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ ఆమె ఎందుకు బలహీనతగా గురయింది? నేను చెప్పే విషయాన్ని మీరు చాలా సీరియస్గా తీసుకోండి. ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోండి, లేదంటే మీ కూతురు ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించాడు డాక్టర్. మరింత పెద్దగా చెప్పారు. ఎందుకంటే ఈ విధంగా గంటల తరబడి అపస్మారక స్థితిలో ఉండటం అసలు మంచిది కాదని ఆయన మరీ చెప్పారు. ఆ తర్వాత ఆమె చేత ఏ పని చేయించొద్దు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయారు. ఇక మళ్ళీ స్నేహ కొంతసేపటికి స్పృహలోకి వచ్చాక నేను తనతో గట్టిగా చెప్పాను, నువ్వు ఈ రోజు నుండి ఇంట్లో ఏ పని చేయకు. నాకు తెలియకుండా ఏదైనా పని చేస్తే నాకు చాలా కోపం వస్తుంది. నా కోపం నుండి నువ్వు తప్పించుకోలేవు. కాసేపటి తర్వాత మళ్ళీ నేను ఆమె గదిలోకి వెళ్ళి చూసినప్పుడు మళ్ళీ ఆమె చేస్తున్న పని చూసి నాకు షాకింగ్గా అనిపించింది. ఎందుకంటే ఆమె మళ్ళీ బెడ్షీట్ని ఉతుకుతూ ఉంది. అయితే ఈసారి నేను ఆమెకు కొంచెం దూరంగా ఉండి ఆమెను చేస్తున్న పనిని గమనిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆమె చేస్తున్న పని అనేది నాకు సాధారణంగా అనిపించడం లేదు. ఆమె ఇప్పుడు కదా కళ్ళు తిరిగి పడిపోయి స్పృహలోకి వచ్చింది. అయితే వెంటనే ఆమె లేచి ఎందుకు బెడ్షీట్ను ఉతుక్కుంటుంది? అసలు ఏం జరుగుతుంది? తను ఈ విధంగా ఎందుకు చేస్తుంది? ఎప్పుడైతే నా కొడుకు ఆమె గదిలో పడుకోవడం మొదలుపెట్టాడో అప్పటి నుండి ఈ విధంగానే చేస్తూ వచ్చింది. అలాగే అప్పటి నుంచే అతిథి కళ్ళు తిరిగి పడిపోవడం కూడా మొదలైంది అని కూడా అర్థమై గుర్తుకు వచ్చింది. అయితే అభిషేక్ ఆమె సవతి కొడుకు లాంటి వాడే, కానీ చిన్నప్పటి నుండి కూడా వీళ్ళిద్దరూ కలిసి పెరిగారు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా నిజమైన అక్కా తమ్ముళ్ళలాగే ఎంతో ప్రేమతో ఉండేవారు. అయితే అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది? నా కూతురి ఆరోగ్యం రోజు రోజుకు ఎందుకు క్షీణిస్తుంది? ఇక నేను ఏడుస్తూ అసలు ఏం జరుగుతుంది నాకు అర్థం కాక ఆలోచిస్తూ, ఇదంతా ఏమిటి స్వామి, ఎందుకు ఇలా జరుగుతుంది అని ఏడుస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక స్త్రీ కేవలం తన గర్భవతిగా ఉన్నప్పుడు మాత్రమే బలహీనంగా మారుతుంది. ఆ సమయంలోనే ఆమె శరీరంలో శక్తి లేనట్లుగా, ఎప్పుడూ కళ్ళు తిరుగుతున్నట్లుగా, మైకంగా అనిపిస్తుంది. కానీ వయసులో ఉన్న నా కూతురికి ఎందుకు ఇలా ప్రతిరోజు కళ్ళు తిరిగి పడిపోతుంది అంటే ఇది నిజంగా మామూలైన విషయం కాదు కదా. ఇక మరుసటి రోజు కూడా మళ్ళీ రోజులాగే ఆమె బెడ్షీట్ను శుభ్రంగా ఉతికి మేడ మీద ఆరబెట్టడానికి వెళ్ళింది. అలాగే ఆమె బెడ్షీట్ను ఉతికి ఆరేస్తున్నంతసేపు కూడా నేను ఆ విషయాన్ని చూడకూడదు అన్నట్లుగానే ఆమె ప్రవర్తిస్తూ ఉంది. అయితే నేను ఇదంతా కూడా కిచెన్ కిటికీలో నుంచి చూస్తూనే ఉన్నాను. ఎందుకంటే నేను కూడా అసలు నా కూతురు ఏం చేస్తుంది, నేను ఆమెను పరీక్షిస్తాను, గమనిస్తాను అనే భావన నాకు రానివ్వకుండా రహస్యంగా ఆమెను గమనిస్తూ ఉన్నాను. ఇక మళ్ళీ ఆమె ఏం తెలియనట్లుగా మళ్ళీ గదిలోకి వెళ్ళి మంచంపై పడుకొని బెడ్షీటు కప్పుకొని పడుకుంది. ఇక నేను కూడా ఆమెను నాకు ఈ విషయం ఏమీ తెలియకూడదని భావిస్తున్నట్లుగా అర్థం చేసుకొని నేను కూడా తెలియనట్లుగానే తన దగ్గరికి వెళ్ళి ఆమెకు టిఫిన్ పెట్టి మందులు వేసి బయటకు వచ్చాను. ఇక మా దుకాణం కూడా సరిగ్గా నడవడం లేదు. ఎందుకంటే మా షాప్కు పెద్దగా కస్టమర్స్ ఎక్కువగా వచ్చేవాళ్ళు కాదు. కేవలం పిల్లలు మందులు, మిఠాయిలు కొనుక్కోవడానికి మాత్రమే వచ్చేవారు. 5-10 రూపాయలకు మాత్రమే కొనుక్కుంటూ ఉండేవారు. ఈ విధంగా ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయాం. నా దుకాణం కూడా నడవడం ఇక కష్టమే. అందుకే నేను చాలా కంగారు పడుతూ ఉన్నాను. కానీ ఎప్పుడూ కూడా నా యొక్క బాధను, ఈ విషయాలను నా పిల్లలకు మాత్రం చెప్పలేదు. అభిషేక్కి కూడా నేనేమీ చెప్పలేదు. ఎందుకంటే అతను ఇప్పటికే ఎంతగానో అతని వయసుకు మించిన ఎక్కువ బాధ్యతను, కష్టాన్ని మోస్తున్నాడు.
ఇప్పుడు నేను ఈ విషయాన్ని కూడా అతన్ని ఇంకా బాధ పెట్టాలి అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ విషయం చెబితే అతను మరింతగా కంగారు పడతాడు. పైగా డాక్టర్ ఇప్పుడు నా కూతురికి మంచి ఆహారం పెట్టమని చెప్పాడు. కానీ ఇప్పుడు మా ఇంట్లో మాకు బియ్యం పప్పు కొనుక్కోవడానికే సరిపడా డబ్బులు లేవు. కానీ ఒక విచిత్రం జరిగింది. ఒకరోజు నా కొడుకు అభిషేక్ మరియు స్నేహ ఏదో ఒక విషయాన్ని మాట్లాడుకుంటూ ఉన్నారు. నాకు అస్సలు అర్థం కాలేదు. నా కొడుకు ఏమని అన్నాడు అంటే, అది నువ్వు ఇప్పటికే నీ ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేసుకున్నావు. ఈ విధంగా జరిగితే ఇక మీదట పూర్తిగా కష్టం. నీ ఆరోగ్యం కంటే ఏదీ ఎక్కువ కాదు, ముఖ్యము కాదు. నువ్వు కంగారు పడుతూ ఉంటే ఇక మీదట మనం ఈ పని చెయ్యొద్దు. కానీ నా కూతురు ఏమంటూ ఉంది అంటే, లేదు లేదు, మనం ఈ పని తప్పకుండా చేసి తీరాలి. ఎందుకంటే ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రావడం చాలా కష్టం. కానీ నా ఆరోగ్యం ఈ విధంగా అవుతుందని నాకెలా తెలుసు చెప్పు? నాకు కూడా ఇది మొదటిసారే కదా. నా శరీరం అంత బలం లేదని నాకు నిజంగా తెలియదు. ఇక నా ఆరోగ్యం ఈ విధంగా అవుతుందని నాకెలా తెలుస్తుంది? అయితే నీ ప్రాణాలు పణంగా పెట్టలేను. ఈసారి నేను నీ ప్రాణాలను పణంగా పెట్టలేను. విషయం నీకు కూడా తెలుసు కదా. కానీ నా కూతురు ఏమని చెబుతూ ఉంది? లేదు లేదు లేదు, కేవలం ఇన్ని వారాలు మాత్రమే కదా. ఆ తర్వాత మళ్ళీ మనకు ఇటువంటి అవకాశం రాదు కదా. అసలు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో, అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కాలేదు. వారు ఏ విషయం గురించి ఇంత రహస్యంగా మాట్లాడుతున్నారు? ఇక ఆ తర్వాత మరుసటి రోజు నేను ఎటువంటి సంఘటన చూసి ఆశ్చర్యపోయాను అంటే, ఆ రోజు ఉదయాన్నే నా కూతురు బెడ్షీట్ను ఉతికి పైకప్పు మీద ఆరవేసింది. ఆ తర్వాత ఆమె ఒకవైపు నిలబడి వాంతులు చేసుకుంటూ ఉంది. ఇక వెంటనే స్నేహ, నీకు ఏమైంది అని అడిగాను. ఇక ఆమె భయపడి, ఏమోనమ్మా, కడుపు కొద్దిగా పాడైనట్లుగా ఉంది, అందుకే వాంతులు అవుతున్నట్లుగా ఉందని చెప్పింది. వెంటనే నేను, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ కడుపు ఎందుకు అంతలాగా పాడైంది? అసలు నువ్వేం తింటున్నావని నీ పొట్ట అంతలాగా చెడిపోయింది? అలాగే నువ్వు ప్రతిరోజు ఆ బెడ్షీట్ని పదే పదే ఎందుకు ఉతుకుతున్నావు? నా నుంచి ఏం దాచిపెడుతున్నావు? నువ్వు పరువు పోయే విధంగా ఏదైనా పని చేస్తున్నావని నా నుంచి ఏదో దాచిపెడుతున్నావు. నువ్వు కనుక పరువు పోయే విధంగా ఏదైనా పని చేస్తున్నావని నాకు కనుక తెలిస్తే ఖచ్చితంగా నిన్ను జీవితంలో క్షమించనని గుర్తుపెట్టుకో. ఇక నా మాటలు విని నా కూతురు ఎంతగానో ఆశ్చర్యపోయింది. ఇక వెంటనే, అమ్మా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావు? నువ్వు ఊహించుకొని మాట్లాడుతున్నట్లుగా అసలు ఏమీ జరగడం లేదు. బహుశా నువ్వు ఈరోజు ఏదో సినిమా చూసినట్లు ఉన్నావు. లేదా నీ చెవిలో ఎవరైనా నీ దగ్గర తప్పుగా చాడీలు చెప్పారేమో. ఎందుకంటే నీ పరువు పోయే పనులు నేను ఎందుకు చేస్తాను చెప్పు? ఒకవేళ నేను కనుక ఈ బెడ్షీట్ను ఉతికి ఆరబెడితే అందులో తప్పేముంది? ఈ బెడ్షీట్ మురికిగా ఉంది, అందుకే ఉతికి ఆరవేస్తున్నాను. మీకు తెలుసు కదా, నేను చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నానని. ఇక నేను మందులు వేసుకోవడం వలన నా పొట్ట కొద్దిగా చెడిపోయినట్లుగా ఉంది, అందుకే వాంతులు చేసుకుంటున్నాను. ఇక నేను వాంతులు చేసుకుంటున్నాను అంటే దాని అర్థం మరేమీ కాదు. ఇక నా కూతురు ఆ విధంగా నాకే పాఠం చెబుతున్నట్లుగా మాట్లాడేసరికి నాకు కోపం వచ్చింది. నేను ఆమె ముఖం మీద చాచి పెట్టి ఒకటి కొట్టాను. ఇక ఆమె వెంటనే నేల మీద పడిపోయింది. అయితే అప్పుడే అకస్మాత్తుగా అభిషేక్ కూడా వచ్చాడు. వెంటనే, అమ్మా, ఏం చేస్తున్నావు అని పెద్దగా అరిచాడు. ఎందుకు నువ్వు తనని కొట్టావని అడిగాడు. ఇక నేను కూడా వెంటనే కోపంతో అభిషేక్తో, అవును, నేను స్నేహను కొట్టాను. ఆ తరువాత నేను మనసులో, అవును, ఈ పని నేను చాలా రోజుల క్రితమే ఉండాల్సింది అనుకున్నాను. కానీ ఇప్పటికీ కూడా నేను ఈ విషయం యొక్క అసలు సంగతి ఇంకా పూర్తిగా
తెలుసుకోలేకపోతున్నానని. కాబట్టి ఇప్పుడే నేను నా మనసులో ఏం ఆలోచిస్తున్నానో ఆ ఇద్దరి ముందు మాట్లాడలేకపోయాను. ఎందుకంటే నా గుండెల్లో మొదలైన అలజడి కానీ, భయం కానీ నేను వారికి ఏ విధంగా చెప్పగలను? అందుకే నాలో నేను కుమిలిపోతున్నాను. కానీ నా కూతుర్ని కొట్టినందుకు నేను కూడా బాధపడుతూనే ఉన్నాను. నేను ఆలోచిస్తున్నది ఏ విధంగా ఏం జరగకూడదు అని ఆ దేవుడిని కోరుకుంటూ ఉన్నాను. ఇక ఆ రోజు రాత్రి కూడా నాకు అస్సలు నిద్ర పట్టడం లేదు. అయితే అప్పుడే నేను నా పిల్లల గదిలో లైట్ ఇంకా వెలుగుతున్నట్లు గమనించాను. అర్ధరాత్రి సమయం కూడా అసలు వారు ఏం చేస్తున్నారు? ఈ పాటికే నిద్రపోవాలి కదా! ఎందుకంటే సాయంత్రమే ఈరోజు మాకు చాలా నిద్ర వస్తుంది అని చెప్పారు. పడుకుంటామని చెప్పారు. ఇక నేను వెంటనే గది దగ్గరికి వెళ్ళినప్పుడు వారిద్దరూ మేల్కొని ఉండటం మాత్రమే కాదు, ఇద్దరూ రహస్యంగా ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. సంతోషంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. ఇక నా కొడుకు ఏమని అంటున్నాడు అంటే, నిజంగా స్నేహ నువ్వు చాలా అదృష్టవంతురాలు అని చెబుతున్నాడు. ఇక వెంటనే నా కూతురు ఏమని అంది అంటే, అవును నేను నిజంగా అదృష్టవంతురాలిని, కానీ రేపు కనుక మళ్ళీ నా ఆరోగ్యం పాడైతే నా పరిస్థితి చూసి నిజంగా అమ్మ చాలా బాధపడుతుంది అని అంది. ఎందుకంటే ఇంకెంతకాలం మనం చాలా అబద్ధం చెప్పగలం. ఇక వెంటనే అభిషేక్ కేవలం ఇంకొన్ని రోజులు మాత్రమే కదా, ఆ తర్వాత అంతా బాగుంటుంది. ఇక నేను ఆ ఇద్దరి మాటలు విని ఎంతగానో ఆశ్చర్యపోయాను. ఇక ఆ రోజు నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఇక వెంటనే నేను వారి గది తలుపులు తెరవడానికి ప్రయత్నించినప్పుడు నిజంగా నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆ ఇద్దరూ కూడా గది తలుపులు లోపల నుంచి పెట్టడానికి ఉన్న కారణం ఏమిటి? ఎందుకంటే ఇప్పుడు వేసవి కాలం వస్తుంది కదా, ఈ సమయంలో వారు తలుపులు గడియేందుకు పెట్టుకున్నారు? వెంటనే నేను కోపంతో పదే పదే తలుపులు కొట్టడం ప్రారంభించాను. కానీ నేను ఎంతసేపు తలుపు కొట్టినా కూడా వాళ్ళు తలుపు తీయడానికి అరగంట పట్టింది. ఇక గదిలోకి వెళ్ళి చూసేటప్పుడు గదిలో ఆ ఇద్దరు తప్ప ఎవరూ లేరు. అంతేకాకుండా ఆ ఇద్దరు మెలకువతో కనిపించారు. ఇక నేను గదిలోకి వెళ్ళి ఇంత ఆలస్యంగా తలుపులు ఎందుకు తెరిచారు అని అడిగాను. వెంటనే వారు మేము నిద్రపోతున్నాం అమ్మా అని చెప్పారు. ఇక వెంటనే నేను అబద్ధం చెప్పకండి అని అరిచాను. మీరు మేల్కొని మాట్లాడుతున్నారని నాకు తెలుసు. ఇక వెంటనే ఈ సమయంలో మేము ఎందుకు మేల్కొని ఉంటాం, అలాగే ఎందుకు రహస్యంగా మాట్లాడుకుంటాం చెప్పు, మాకేమైనా రేపు ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా ఏంటమ్మా? అర్ధరాత్రి వరకు మేల్కొని చదువుకోవడానికి మేమిద్దరం నిజంగానే నిద్రపోతున్నాం. ఇక నాకు ఆ ఇద్దరు ఎందుకు అబద్ధం చెప్పారు? ఇక దీంతో నేను కూడా వాళ్ళతో ఏం మాట్లాడలేక బయటికి వచ్చేసాను. కానీ ఖచ్చితంగా ఏదో జరగకూడనిదే జరుగుతోందని అనిపిస్తోంది. ఏదో తప్పు జరుగుతుందని నాకు అనిపిస్తూ ఉంది. ఇక ఆ తర్వాత మరొక రోజు నేను మరింతగా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నా కూతురు శరీరం మీద నీలిరంగు గుర్తులు ఉన్నాయి. అంటే అవి ఏవో గాయాలు తాలూకు గుర్తులు. ఇక వెంటనే ఆ సమయంలో ఆమెకి ఏం జరిగిందో నాకు అస్సలు అర్థం కాలేదు. వెంటనే నేను ఆమెను అసలు ఏం జరిగింది అని అడిగాను. ఇక ఆమె వెంటనే నాకు దెబ్బ తగిలింది అని చెప్పింది. కాబట్టి నా కూతురు ఖచ్చితంగా నా నుంచి ఏదో దాచిపెడుతున్న విషయం నాకు అర్థమైంది. అలాగే ఉదయాన్నే నిద్రలేచి ఆమె ప్రతిరోజు తన బెడ్షీట్ని ఎందుకు ఉతుక్కుంటుంది, కొన్నిసార్లు స్పృహ తప్పి ఎందుకు పడిపోతుంది, ఇప్పుడేమో ఆమె శరీరం మీద వింత వింత గుర్తులు ఎందుకు ఉన్నాయి. ఇక మరికొన్నిసార్లు అయితే ఆమె తన గదిలోకి కూడా నన్ను రానివ్వటం లేదు. ఇక ఇవన్నీ చూసి మరోవైపు నా మనసు ఏ విధంగా ఆలోచిస్తుంది అంటే, అటువంటి ఆలోచనలు నేనెప్పుడూ కూడా ఆలోచించని విధంగా ఆ విధంగా ఆలోచించడం కూడా తప్పే. కానీ నిజంగా ఇది తప్పే. ఎందుకంటే నీరును నిప్పును కలిపి ఉంచాను. నేను అలా చేసి ఉండాల్సింది కాదు. మరి ఇప్పుడు నేనేం చేయాలి?
ఎందుకంటే వయసులో ఉన్న ఒక అబ్బాయిని అమ్మాయిని ఒకే గదిలో పడుకోబెట్టడం నిజంగా నా తప్పే కాబట్టి ఇది నిజంగా నా తప్పే. ఈ విషయాలన్నింటి గురించి ముందుగా నేను ఆలోచించాల్సింది. ఎందుకంటే అభిషేక్ స్నేహకి సవతి తమ్ముడే కదా. కానీ వారు వయసు పెరుగుతున్న కొద్దీ వారి ఉద్దేశాలు మారుతూ ఉండొచ్చు కదా. వయసులో ఉన్న పిల్లలు చెడు ఆలోచనలో చెడు పనులు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు కదా. ఎంతైనా సొంత తమ్ముడే సొంతవాడు, సవతి తమ్ముడు సొంతవాడు కాదు కదా. సవతి తమ్ముడిని అక్కని ఒకే గదిలో పడుకోనిచ్చాను. ఇది నిజంగా నా తప్పే. నేను పిల్లల పట్ల అజాగ్రత్తగా ఉన్నాను. వారిని సరిగ్గా పట్టించుకోకపోవడం వలన సమస్యలు రావడం మొదలయ్యాయా? ఎందుకంటే పిల్లలు మంచి చెడుల విషయాలలో తల్లిదండ్రులే జాగ్రత్త వహించాలి కదా. ఎందుకంటే పిల్లలు అమాయకులు. వయసులో ఉన్నప్పుడు వారికి తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. ఇక ఇటువంటి ఆలోచనలు నా మనసులో వస్తూ ఉంటే పొరపాటున నేను ఆలోచిస్తున్న విధంగానే జరిగితే అప్పుడు మాత్రం నిజంగా తప్పు మొత్తం నాదే అవుతుంది. నేనే నా కొడుకు కూతురు మీద ఒక కన్నేసి ఉంచాల్సింది. అయితే మరుసటి రోజు నా కొడుకు నా కూతురికి ఏదో ఇస్తూ ఉన్నాడు. ఇక నేను కూడా దాక్కొని ఆ ఇద్దరి మాటలు వినడం ప్రారంభించాను. ఇక వెంటనే అతను ఏమని అన్నాడు అంటే, ఇదిగో నీ కోసం నేను మందులు తీసుకొని వచ్చాను. ఈ సమస్యకి ఈ మందు బాగుంటుంది. ఇక ఈ రోజు నుంచి నువ్వు ఈ మాత్రలు వేసుకో, అంతా సరైపోతుంది అన్నాడు. ఇంతకీ అసలు అతను ఏం మందులు తీసుకొని వచ్చాడు? ఆ విషయం గురించి నాకు ఎందుకు చెప్పడం లేదు? ఆ మందులు కూడా వింతగా ఎందుకు కనిపిస్తున్నాయి? నా కూతురు కూడా వెంటనే ఆ మందుల్ని తీసుకొని తన దుప్పట్ల కింద ఎందుకు దాచుకుంది? ఇక నా కొడుకు రాత్రి పడుకునే ముందు ఈ మందులు వేసుకో అని చెబుతూ ఉన్నాడు. అలా కనుక చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే నువ్వు అపస్మారక స్థితిలోకి వెళ్ళవు అని చెప్తున్నాడు. ఆ తరువాత 3 రోజులు నా కూతురు నిజంగానే కళ్ళు తిరిగి పడిపోలేదు. కానీ ఆ తర్వాత బహుశా ఆమె దగ్గర ఆ మాత్రలు అయిపోయి ఉండవచ్చు. ఎందుకంటే ఒకరోజు మళ్ళీ నా కూతురు కళ్ళు తిరిగి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. అయితే ఆ సమయంలో నా కొడుకు ఇంట్లో లేడు. అందుకే నేను ఇదే మంచి అవకాశం అనుకొని చాలా తెలివిగా నా కూతురు కింద ఉన్న ఆ బెడ్షీట్ను బయటకు లాగాను. ఆ తర్వాత జాగ్రత్తగా ఆ దుప్పటిని మరొక గదిలోకి తీసుకువెళ్ళి చూస్తూ ఉన్నాను. ఇక ఆ దుప్పటిని తెరిచి జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాను. అసలు ఈ దుప్పటి మీద అంతలాగా ఏం మురికి అవుతుందని, తన అనారోగ్యం గురించి కూడా పట్టించుకోలేనంతగా ఈ దుప్పటిని ప్రతిరోజు అసలు ఆమె ఎందుకు ఉతికి ఆరబెడుతోంది? ఇక నేను ఎప్పుడైతే ఆ దుప్పటిని తెరిచి చూశానో ముందుగా నాకు ఆ దుప్పటి మీద ఏం కనిపించలేదు. కానీ నేను ఎప్పుడైతే కొంచెం శ్రద్ధగా బెడ్షీట్ను గమనించానో ఆ బెడ్షీట్ మీద కొద్దిగా తెల్లని వెంట్రుకలు కనిపించాయి. ఎందుకంటే వెంట్రుకలు పూర్తిగా తెల్లగా చాలా చిన్నగా ఉన్నాయి. ఇక నేను ఆ వెంట్రుకలను చూసి ఎంతగానో భయపడ్డాను. కానీ అసలు విషయం ఏమిటో నాకు ఎంతసేపటికి అర్థం కాలేదు. ఇక నేను ఎంతసేపు ఆలోచించినా కూడా అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. అయినప్పటికీ కూతురు స్పృహలోకి వచ్చింది. ఇక ఆమె కింద బెడ్షీట్ లేకపోవడాన్ని గమనించింది. వెంటనే ఆమె నా గదిలోకి వచ్చి నా దగ్గరే కూర్చుంది. అప్పటికే ఆమె ముఖంలో ఒక తెలియని కంగారు నాకు కనిపిస్తూ ఉంది. ఇక వెంటనే నేను స్నేహతో అసలు ఏం జరుగుతుంది అని ప్రేమగా అడిగాను. ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు? ఇక వెంటనే తను కంగారు పడుతూ, అమ్మ నా బెడ్షీట్ ఎక్కడ ఉంది? ఇక వెంటనే నేను ఆ బెడ్షీట్ని ఉతికి ఆరవేశానని చెప్పాను. ఇక నా మాటలు విని తను అక్కడ నుండి వెళ్ళడానికి ప్రయత్నించింది. వెంటనే నేను తన చేయి పట్టుకొని ఆపేశాను. అలాగే నాకు విషయం మొత్తం అర్థమైంది, నేను మొత్తం చూసేశానని చెప్పాను. ఇక ఆ బెడ్షీట్ మీద ఏముందో కూడా అసలు విషయం నాకు చెప్పేసే అని అన్నాను. అసలు ఏం జరిగింది? నువ్వు ఇన్ని రోజుల నుండి నా దగ్గర ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టావు అని అడిగాను. నువ్వు ఈ పని చేయడం వలన నా మనసులో ఎటువంటి ఆలోచనలు వచ్చాయో నీకు తెలుసా? నేను ఎంతగా భయపడ్డానో నీకు తెలుసా? ఎలా చెప్పను? ఇక ఆ తర్వాత తను కూడా
నా బాధను అర్థం చేసుకొని నా పక్కనే కూర్చొని అసలు విషయం చెప్పడం మొదలుపెట్టింది. ఇక ఆమె చెప్పిన మాటలు విని నా కాళ్ళ కింద భూమి కదిలినట్లు అనిపించింది. నా కూతురు నాకు ఏం చెప్పింది అంటే, అమ్మ, నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావో అది పూర్తిగా నిజం కాదు. నిజానికి మన ఇంట్లో ఏం జరుగుతుందో నాకు, తమ్ముడికి పూర్తిగా తెలుసు. మన పరిస్థితి బాగోలేదని కూడా మేము అర్థం చేసుకున్నాం. అలాగే నీకు దుకాణం కూడా సరిగా నడవడం లేదని కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఇక తమ్ముడు ఎంత కష్టపడుతున్నా కూడా అతని జీతం కూడా చాలా తక్కువే కదా. అయితే ఆ తర్వాత తమ్ముడికి తన స్నేహితుడు ఎటువంటి పని ఇచ్చాడు అంటే, నిజానికి అతని స్నేహితుడు కొన్ని ప్రత్యేకమైన పిల్లులను తీసుకొని వచ్చాడు. అది దాదాపు 3 నుండి 4 వరకు ఉన్నాయి. కానీ అతను ఎంతో ప్రత్యేకకరమైన ఆ పిల్లలను విదేశాల నుండి తెప్పించాడు. కానీ వాటిని చూసుకోలేకపోతున్నాడు. అందుకే ఆయన ఆ పిల్లల సంరక్షణ ఉద్యోగం తమ్ముడికి ఇచ్చి, ఆ పని కనుక జాగ్రత్తగా చేస్తే మాకు చాలా డబ్బులు ఇస్తానని చెప్పాడు. ఇక నిజానికి తమ్ముడు కూడా రోజంతా అక్కడే ఉండి ఆ పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాడు. కానీ రాత్రి సమయంలో తమ్ముడు కూడా కాసేపు విశ్రాంతి తీసుకోవాలి కదా అని, అందుకే అతను ప్రతిరోజు కూడా ఆ పిల్లలను మన ఇంటికి తీసుకొని వస్తున్నాడు. ఇక రాత్రి సమయంలో నేను వాటిని చూసుకుంటున్నాను. అందుకే ఉదయానికల్లా ఆ పిల్లల వెంట్రుకలే నా బెడ్షీట్కు పూర్తిగా అంటుకుంటున్నాయి. ఇక ఉదయానికి నేను వాటిని శుభ్రంగా కడిగేసి ఇస్తున్నాను. ఇక ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నాకు పిల్లల ఎలర్జీ ఉందని గమనించాను. ఈ కారణంగా నేను ఉదయానికి స్పృహ తప్పి పడిపోతున్నానని. ఇక తమ్ముడు నాకు తెచ్చి ఇచ్చిన మందులు కూడా దీనికి సంబంధించినవే. ఆ టాబ్లెట్లు వేసుకుంటే నాకు ఎలర్జీ తగ్గుతుంది అని. ఎందుకంటే అమ్మ, తమ్ముడి స్నేహితుడు నిజంగా చాలా ధనవంతుడు. అతను ఈ పని కోసం మాకు నిజంగా చాలా ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడు. అతను సుమారు రోజుకి మాకు 1000 రూపాయలు ఇస్తున్నాడు. ఇక ఈరోజు మన ఇంట్లో ఈ పిల్లల సంరక్షణ చివరి రోజు. ఎందుకంటే ఈరోజు అతను పిల్లలను మరో నగరానికి తీసుకొని వెళ్తున్నాడు. ఇక ఈ పిల్లల ద్వారా ఎంత డబ్బు సంపాదించామంటే, ఆ డబ్బుతో ఈరోజు అన్నయ్య గదిపై కప్పు కూడా మళ్ళీ సరిచేసుకోగలం. అలాగే మన ఇంట్లో మిగిలిన అవసరాలు కూడా తీర్చుకోగలం. అలాగే మన ఇంటికి మరియు దుకాణానికి కావలసిన సరుకులు కూడా తెచ్చుకోవచ్చు. అయితే అమ్మా, నీకు పెంపుడు జంతువులంటే నచ్చవని నాకు బాగా తెలుసు. అందుకే మేమిద్దరం కూడా ఈ విషయం మీకు చెప్పలేదు. కానీ నువ్వు ఈలోపుగానే మా గురించి ఇంత తప్పుగా ఊహించుకుంటూ ఉన్నావు. మమ్మల్ని చాలా అనుమానించావు. నువ్వు నా గురించి ఇప్పుడు అన్న మాట కూడా నాకు గుండెల్లో బాణంలా గుచ్చుకుంది. ఎందుకంటే నాకు అభిషేక్ సవతి తమ్ముడే అయినా సొంత తమ్ముడి కన్నా ఎక్కువ. తమ్ముడు కూడా ఎప్పుడూ మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక రకంగా చూస్తే అతనికి మనకి ఏ సంబంధము? నువ్వే చెప్పు. అతని తండ్రి ఈ లోకం నుండి వెళ్ళిపోయాడు. ఇక తన సొంత బంధువులు కూడా ఉన్నారు కదా, వాళ్ళు మనకంటే గొప్పవారు, ధనవంతులు కూడా. అతను కనుక అనుకుంటే తన బంధువులతో కలిసి ఆనందంగా ఉండొచ్చు. కానీ ఇప్పటికీ కూడా తమ్ముడు మనతో పాటే ఉంటున్నాడు. ఎందుకంటే తమ్ముడు మనల్ని వదిలి ఒంటరిగా విడిచిపెట్టడానికి ఎప్పుడు కూడా ఇష్టపడడు. అంతేకాకుండా అతను ఎప్పుడూ కూడా నన్ను తన సొంత అక్కలాగే భావిస్తున్నాడు. నాతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేడు. ఎప్పుడూ నన్నే సపోర్ట్ చేస్తూ నాకు ఎంతో ధైర్యంగా ఉంటాడు. నువ్వు చెప్పే ప్రతి మాటను కూడా వింటాడు కదా. చదువు కూడా మానేసి ఎంత కష్టపడి పనిచేస్తున్నాడో నువ్వు చూస్తూ ఉన్నావు. తన వయసు పిల్లల్లా కాకుండా రోజంతా కష్టపడి మన కోసం పనిచేస్తున్నాడు. అందుకే అతని కష్టాన్ని చూసి రాత్రివేళ అతనికి నేను సహాయం చేస్తున్నాను. అయితే అప్పటికి కూడా తమ్ముడు రాత్రిపూట కూడా ఈ పని తానే చేస్తానని చెప్పేవాడు. కానీ రోజంతా
కష్టపడుతున్నావు కదా, అందుకే రాత్రిపూట నేను చూసుకుంటాను అని చెప్పాను. ఇక నా కూతురు చెప్పిన మాటలు విన్న తర్వాత నాకు ఎంతగానో బాధ అనిపించింది. నిజం చెప్పాలంటే నా మీద నాకు కోపం వచ్చింది. నేను పిల్లల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అనిపించింది. ఎంత తప్పుగా భావించానో, నా పిల్లల ఆలోచనల కంటే 10 రెట్లు బాధ్యతగా ఉన్నారని నాకు అర్థమైంది. నేను ఎటువంటి తల్లిని, నా పిల్లల గురించి ఇంత తప్పుగా అసలు ఎలా ఆలోచించానో. ఇంకా నయం, నా కూతురు ఈ విషయాన్ని అభిషేక్కు చెప్పలేదు. అలాగే నాకు ఈ పిల్లల గురించి మొత్తం విషయం తెలిసింది. ఈ విషయాలన్నీ అభిషేక్కి చెప్పలేదు. ఎందుకంటే ఇప్పటికే వారు చేయాల్సిన ఈ పని కూడా అయిపోయింది. అలాగే నేను అతని కళ్ళలో చులకన అవ్వడం తనకి కూడా ఇష్టం లేదు. ఇక కొన్ని రోజుల తర్వాత అభిషేక్ ఆ గది యొక్క పైకప్పు మొత్తం సరిచేయించాడు. ఇక ఇప్పుడు మా ఇంట్లోని ఆ గదిలో కూడా పూర్తిగా బాగయింది. కప్పు మొత్తం సరిచేపించేశాడు. గది కూడా పూర్తయి బాగయింది. మేము కూడా కొన్ని రోజుల పాటు ఎంతో కష్టపడి పనిచేశాం. నా కూతురు కూడా పిల్లలకు ఇంట్లోనే ట్యూషన్ చెప్పడం ప్రారంభించింది. కొద్ది రోజులకు మా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతూ వస్తుంది. కొన్ని రోజులకు మా పరిస్థితి నిజంగానే బాగుపడింది. ఇప్పుడు మా ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలు కూడా లేవు. ఇప్పటికే మా జీవితంలో ఎంతో చెడు జరిగింది. కానీ జరిగిన ఒక మంచి ఏమిటి అంటే, ఆ భగవంతుడు నాకు ఎంతో బాధ్యతాయుతులైన మంచి పిల్లలను ప్రసాదించాడు. వారు సొంత పిల్లలైనా లేదా సవతి పిల్లలైనా దేవుడి దయ వల్ల నా 2 పిల్లలు కూడా చాలా కష్టపడి బాధ్యతగా పనిచేస్తూ ఉన్నారు. అలాగే వారు నా కష్టాన్ని అర్థం చేసుకుంటున్నారు కూడా. అలాగే వారు బాధ్యత మొత్తాన్ని నా మీద వదిలేసి ఖాళీగా కూర్చోవడం లేదు. నా బాధ్యతలను, నా కష్టాలను కూడా వారి బాధ్యతగా వారి భుజాలకెత్తుకున్నారు. ఎందుకంటే నాకు నా భర్త తోడు లేదు. అందుకే నేను ప్రత్యేకంగా నా పిల్లల కోసం ఏమీ చేయలేకపోయాను. అందుకే నా పిల్లలు కూడా ఈ విషయాన్ని గ్రహించి నాకు సహాయంగా నిలబడ్డారు. నిజంగా ఇది చాలా పెద్ద విషయం. దేవుడి దయ వల్ల ఇప్పుడు మా ఇంట్లో అంతా బాగానే ఉంది. నిజంగా దేవుడికి కోటి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే నేను ఊహించినట్లుగా ఏమీ జరగలేదు. కానీ పొరపాటున ఈ విధంగా జరిగి ఉంటే నేను ఏం చేసి ఉండేదాన్ని. అయితే చివరిగా నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, ఆ భగవంతుడు ఏదైనా కోరుకుంటాడో అదే జరుగుతుంది. నా పిల్లలు నిజంగా చాలా కష్టపడి బాధ్యత కలిగి ఉన్నారు. అలాగే హృదయంతో ఆలోచించారు. ఊహించుకున్నటువంటి ఆలోచనలు ఏమీ లేవు. కానీ నేను అందరి తల్లులు ఇలా ఇచ్చే ఒక సలహా ఏమిటంటే, మీ పిల్లలతో కూడా ఇటువంటి విషయం తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పొరపాటు కూడా అటువంటి తప్పు చేయకుండా ఉండడానికి, ఎటువంటి తప్పైతే పిల్లల జీవితంలో జరిగిందేమో అని నేను భయపడ్డానో అటువంటి తప్పే ఏమిటి అంటే, నా 2 పిల్లలు కూడా గదిలో ఉంచాను. మీరు మాత్రం ఇటువంటి తప్పు అస్సలు చేయకండి. ఎందుకంటే ఏదైతే జరిగిందో అదే జరిగి ఉంటే అంతా ముగిసిపోయి ఉండేది. నా పిల్లలంటే బహుశా బాధ్యత కలిగిన వారు కాబట్టి అటువంటి సంఘటనలు జరగలేదు. ఒకవేళ జరిగి ఉంటే, కానీ మీ పిల్లల విషయంలో అలా జరగకుండా ఉండాలి. జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా ఒక కంట కనిపెడుతూ ఉండండి. వారు ఏం చేస్తున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో పూర్తి సమాచారం ఉండాలి. అప్పుడే వారు ఎలాంటి తప్పులు చేస్తున్నారో, చేయడం లేదు అనే విషయం మనకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వారి జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ముఖ్యంగా ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైతే పిల్లలు టీనేజ్ వయసులోకి వస్తారో అప్పుడు తప్పకుండా ఇంట్లో ఆడపిల్లలు, మగపిల్లలు ముఖ్యంగా ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైతే పిల్లలు టీనేజ్ వయసులోకి వస్తారో అప్పుడు తప్పకుండా ఇంట్లో ఆడపిల్లలు, మగపిల్లలు ఉంటే
వారికి పడక గదులను వేరువేరుగా ఉంచాలి. అదే విషయాన్ని మీతో కూడా చెబుతున్నాను. పిల్లల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ధన్యవాదాలు.